మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మొదలవాడలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ జెడ్పీహెచ్ హై స్కూల్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే స్ట్రెంత్ అంటే ఎక్కువ సంఖ్యలో చదువుతున్నటువంటి చిన్నపిల్లల యొక్క సంఖ్య కూడా చాలా ఎక్కువ, అలానే విస్తీర్ణం కూడా చాలా పెద్దది. మన ఆంధ్రాలో అతిపెద్ద స్కూల్లో జెడ్పీహెచ్ హై స్కూల్లో ఇది ఒక చాలా పెద్ద జెడ్పీహెచ్ హై స్కూల్. సో ఇందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం అని చెప్పేసి పేరెంట్స్ టీచర్స్ మధ్య ఏదైతే పిల్లల చదువు గురించి అవ్వచ్చు, లేదంటే ఫర్దర్ డెవలప్మెంట్ గురించి కూడా ఈ యొక్క ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ వీళ్ళందరూ, హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గవర్నీయులు శ్రీ ఎంపీ శ్రీభరత్ గారు, అలానే భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ ఒకటే కోరుతా ఉన్నాను. టీచర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ముగ్గురికి ఒకటే నేను తెలియజేశాను. ముందు ప్రధానంగా పిల్లలకి మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈరోజు ఒక మంచి పాఠశాలలో ఉన్నారు, ఒక అనుభవకులైన టీచర్స్ ఉన్నారు. మీ అందరూ కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఒక మాజీ విద్యాశాఖ మంత్రిగా, మీ స్టేజ్ దాటి వచ్చిన ఒక సీనియర్గా, నేను ఒక పేరెంట్గా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈ టైంలోనే ఒక స్పష్టమైన గోల్ పెట్టుకోండి. ఏం కావాలి భవిష్యత్తులో అనేది మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా అబ్దుల్ కలాం గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తా ఉంటారు, డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని. అంటే మీరు ఆ డ్రీమ్ కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. మీరు ఒక ఉద్యోగం చేయాలనుకుంటే ఒక బెస్ట్ ఉద్యోగం, లేదు ఒక క్రీడాకారుడు కావాలంటే ఒక టాప్ క్రీడాకారుడు, లేదు ఒక రాజకీయాడు కావాలంటే అందులో ఒక టాప్ పొజిషన్, లేదు ఒక సర్వీస్ చేయాలనుకుంటే అందులో బెస్ట్ సర్వీస్ మ్యాన్, లేదు ఒక సంఘసేవకు వెళ్ళాలి, లేదు ఇంకొక బిజినెస్. అది మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలకి ఒక టీచర్స్ మొత్తం రిక్రూట్మెంట్ కోసం సంబంధించిన సంతకం కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా పెట్టడం జరిగింది. గతంలో మీకు గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క డిఎస్సి వేయలేదు. కేవలం ఎలక్షన్ 3 నెలలు ఉందనగా ఒక 6,000 పోస్టులకి ఏదో తూటు మంత్రంగా మమ అనిపిస్తూ ఒక మెగా డిఎస్సి అని చెప్పి ఆ రోజు ఆయన చేయడం జరిగింది. ఆ రోజు మనం చెప్పాం, ఎలక్షన్ 3 నెలల్లో ఉంటే ఈ డిఎస్సి ఎలా అవుతుందని చెప్పాను. మనం చెప్పినట్టుగానే ఎలక్షన్ కమిషన్ని దాన్ని ఆపేశారు. అంటే మొత్తం మీద 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగాన్ని ఆ ప్రభుత్వంలో రిక్రూట్ చేయలేకపోయారు. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతకంగానే మెగా డిఎస్సి 17,000 ఉద్యోగాలకి అనౌన్స్ చేయడమే కాదు, దానికి ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. టెట్ కానీ, డిఎస్సి కానీ ఎగ్జామినేషన్స్ కూడా షెడ్యూల్స్ ఇచ్చి మొత్తాన్ని ప్రాసెస్ అవుతా ఉంది. కూడా ఈ పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఎడ్యుకేషన్కి ఎంత ప్రయారిటీ ఇస్తుందని చెప్పడం కోసం మీకు 100 మాటలు చెప్పడం అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి సంతకంగా ఆయన మొత్తం ఒక 5 సంతకాలు పెట్టారు. ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఆఫీసులో కూర్చున్న రోజు 5. సో మీరు కూడా మీ నాయకత్వంలో ఈ ఇష్యూస్ ఏదైతే మీరు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారో, ఈ కొన్ని చేయగలుగుతాం, అన్ని చేయగలుగుతాం అంటే నేను చెప్పలేను, కానీ మీ నాయకత్వంలో టీచర్లు అందరినీ మోటివేట్ చేసి, పేరెంట్స్ని మోటివేట్ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది వస్తారు. అండ్ గంటా గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ ద ఫీల్డ్. తొందరగా గ్రాస్ప్ చేస్తారు, చేయడం కూడా సమర్థవంతులు కాబట్టి హీ విల్ టేక్ ఇట్ అప్. నేను మీ టైం ఇంకా వేస్ట్ తెలుసుకోవట్లేదు, ఆల్రెడీ గంట దాటేసింది అంటున్నారు. మీ అందరినీ కోరేది ఏంటి అంటే, ఇది స్కూల్ ఏదైతే ఈ సంఖ్య ఉందో ఇంకా పెరగాలి, ఇక్కడ మౌలిక సదుపాయాలు పెరగాలి, పిల్లల యాక్టివిటీ పెరగాలి, ఇక్కడ చదివిన వాళ్ళు మంచి ఉన్నత భవిష్యత్తు వాళ్ళందరూ పొందాలని నేను కోరుతున్నాను.
మీ అందరు వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జెడ్పిహెచ్ హై స్కూల్లో మెగా సమావేశం అని చెప్పేసి ఒక ఆత్మీయ సమావేశం పేరెంట్స్కి టీచర్స్కి మధ్య అండ్ వారి యొక్క పిల్లల ఇంప్రూవ్మెంట్ కోసం వీటి కోసం కూడా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా కొంతమంది పిల్లలతో మాట్లాడి తెలుసుకుందాం, అలానే ఈ యొక్క టీచర్స్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. డెఫినెట్లీ అండి. టుడే వాట్ వీఆర్ కండక్టింగ్ ద మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈజ్ యూనిక్ అండి. ఈ స్కూల్లో 3,500 చిల్డ్రన్ ఉన్నారు. All parents are invited. So we are giving report cards like this, holistic progress cards. While attendance percentage, while grades, overall grade, and hobbies, interests, what challenges they are facing, everything written in this card. So the parent can easily understood. పిల్లలు ఎలాగ చదువుతున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఏ ఏరియాస్లో స్ట్రెస్ ఉంది. సో టీచర్తో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలకి చక్కగా ఒక గైడెన్స్ అన్నది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా ఇవ్వగలుగుతున్నాము. పేరెంట్స్తో కలిసి లంచ్ చేయడం, ఇవన్నీ దిస్ ఈజ్ అ ఇన్నోవేటివ్ మీటింగ్ అండి. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మీ స్కూల్లో? ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. దీనికి సందర్భంగా మాకు మినిస్టర్స్ గారు, పేరెంట్స్, అందరు సిబ్బంది అంతా అటెండ్ అయ్యారు. మా క్లాస్కి వచ్చిన వాళ్ళందరినీ ఈ ఫ్లవర్స్ చేసి ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే. సో ఎలా అనిపిస్తుంది అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరగడం అనేది? చాలా ఎక్సైట్గా ఉంది. అంటే మా రికార్డ్స్ బట్టి మా పేరెంట్స్కి మా ఎదుగుదలని టీచర్స్ మాట్లాడతారు, వాళ్ళిద్దరూ సంబంధం చేసుకుంటారు. క్లాస్లోని మార్క్స్ అవన్నీ పేరెంట్స్కి అవి చూపిస్తారు. ఇంకా మొత్తం గ్రాండ్గా లంచ్ కూడా అందరం కలిసి లంచ్ చేస్తారు. ఇప్పుడు లంచ్ ఏర్పాటు చేశారు. ఇంకా క్లాస్లోని డెకరేట్ చేసి మినిస్టర్స్ వాళ్ళు అందరూ వచ్చి ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒక ప్రైవేట్ స్కూల్స్ ఎలా జరుగుతుందో, సో మన మన జెడ్పీఐ స్కూల్ అంటే పెద్ద పేరుగాంచింది సో మన ఆంధ్రప్రదేశ్లో. సో అంటే దీని యూజ్ ఏముంది? దీని యూజ్ అంటే స్కూల్లోని ఎక్కువ మంది పేరెంట్స్, చాలా పేరెంట్స్ ఉన్నారు. అందరూ వచ్చి మా క్లాస్ అంటే మా ఎదుగుదలని ఎలా మేము చదువుతున్నామా అని టీచర్స్తో వాళ్ళు మాట్లాడతారు. సో మీ యొక్క అడ్వాంటేజెస్ అన్నీ మీరు ఎలా చదువుతున్నారు ఏంటివన్నీ తెలుసుకొని సో ఫర్దర్ ఇంకైనా చేంజెస్ కావాలా, ఇంకైనా ట్రైనింగ్ కావాలి, మేము ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా లేకపోతే ఇలా చదివినా పర్లేదా అని మాట్లాడతారు. మార్క్స్ మా చదువు ఎలా బాగుందా బాగాలేదని చదివి ఇంకా బాగోపోతే ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తారు. అంతా బాగా చెప్పి ఎలా ఉంది? బాగుంది. టీచింగ్ అది ఎలా ఉంది? బాగానే ఉంది. ఇక్కడ బాగా చెప్తారు. స్కూల్ నుంచి మీరు చెప్పండి. ప్రెసెంట్ ఏ స్కూల్ చదువుతున్నారు? చంద్రంపాలెం స్కూల్ చదువుతున్నాను. టీచర్స్ అందరూ మంచిగా బాగా చెప్పిన టీచర్సే మాకు వచ్చారు. బాగా అంతా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచి టీచర్స్ వచ్చి చెప్పడం అది అంతా బాగుంది. టీచింగ్ కూడా అంతా ఓకే. 10th మంచి మార్క్స్ వస్తాయని మేము అందరం ఫిక్స్ అయి ఉన్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 10th exams. బాగా చదవండి. స్ట్రెస్ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ.